జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మనం మడి బట్టల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశానండి. అంటే మడి బట్టలు స్నానం చేసిన తర్వాత పెరుమాళ్ళ ఆరాధనకు వెళ్ళేటప్పుడు మడి బట్టలు అంటే ఏంటి, మడి బట్టలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తూ ఒక వాయిస్ వీడియో చేశాను ఒక 2 నెలల క్రితం అనుకుంటా. అయితే ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ, అంటే ఆ వీడియోలో ఏదైతే చెప్పానో దాన్ని చేసి చూపిస్తూ మడి బట్టలు అంటే ఏంటి, మడి బట్టలు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మడి బట్టలు అంటే మనకేంటంటే తడిపిన బట్టలు అన్నమాట. తడిపి ఆరేసుకున్న బట్టలు మడి బట్టలు అంటారు. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు 2 టవల్స్ చూపిస్తున్నానండి. అయితే ఇప్పుడు మీరు చేస్తూ చూపిస్తూ మాట్లాడతాను. కొంచెం కాంప్లికేటెడ్ కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ వీడియో చూసి వినండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఒక టవల్ ఉంది కదండి, ఇది ఒక టవల్ ఉంది కదా. సో మనం ఏవైతే రేపు ఆరాధనకి లేదా మనం వేసుకోవడానికి ఏవైతే బట్టలు కావాలని అనుకుంటామో అవన్నీ కూడా తడిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నేను ఈ 2 టవల్ తీసుకున్నాను. సో నాకు డైలీ నా పెరుమాళ్ళకి ఆరాధన కంటే నేను మడిగా ఉన్నప్పుడు వాడుకునే టవల్స్ అనమాట ఈ 2 టవల్స్. ఇంతకుముందు పలసగా ఉండే వాడేవాడిని. సో ప్రజెంట్ మన సంక్రాంతికి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలంటే, ఈ 2 ఉన్నాయి కదా, మీకు తడిపి చూపిస్తాను. ఈ 2 తడిపేసాను కదా. ఇప్పుడు తడిపిన బట్టలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఒక తాడు దగ్గర ఆరేసుకుంటాం, ఒక తాడు మీద. ఓకే, ఇలా తాడు మీద ఆరేసేసుకొని ఇవి ఎక్కడ ఆరేసుకోవాలి అంటే, ఎవ్వరూ తాకని చోట. అట్లీస్ట్ మనకు చెప్తారు పెద్దలు, ఈ మడి బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ మడి బట్టలు ఎవ్వరు చూడని చోట ఆరేసుకోవాలంటారు. అంటే దానికి అర్థం ఏమై ఉంటుంది అంటే, మేబీ అది కనపడితే గబుక్కున మొహం తుడుచుకోవడము, కాళ్ళు చేతులతో కడుక్కున్న తర్వాత మొహం తుడుచుకుంటాం కదా టవల్తో. సో అలా వాడేసుకుంటారనో, లేకపోతే టవల్ కనిపించి ఆరేసిన టవల్ ఉంటే కొంచెం ఇంట్లో 10 మంది తిరుగుతూ ఉండేవాళ్ళు ఇది వరకు పూర్వం. సో ఎవరికి ఏ అవసరానికి వాడతారో తెలియదు కదా. సో అందుకు అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి తాడు లేదా ఒక ఎదురు కరెంట్ ఈ సైజులో ఉన్న ఎదురు కర్ర తీసుకొని దానికి పైన, ఇంటి పైన దండెం అంటాం కదా, సో పైన కట్టేసేవాళ్ళు అనమాట. అంటే తాడుతో దించుకోవడం, బట్టలు ఆరబెట్టేసుకొని మళ్ళీ తాడు లాగేస్తే పైకి వెళ్ళిపోయేలా కట్టుకునేవాళ్ళు అంట. అప్పుడు ఏమవుతుంది అంటే, మడి బట్టలు పైన ఉంటాయి, మన కింద తిరుగుతూ ఉంటాము, ఒక కార్నర్లో పెట్టుకునే వాళ్ళంట. మన బట్టలు పైన ఉంటాయి, ఆరితే గాలికి మన కింద తిరుగుతుంటామంట. సో మీకు ఆ సౌకర్యం ఉంటే అలా పెట్టుకోండి. మీకు అలా లేదు, ఇంటి దగ్గరే ఉన్న మాకు ఓపెన్ గ్రౌండ్ ఉంది, ప్లేస్ ఉంది, బహిరేగా ఉందంటే ఒక కార్నర్లో ఒక తాడేసి కట్టుకోండి. సో మడి బట్టలు మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఇవి నా మడి బట్టలు, ఇక్కడికి మీరు వెళ్ళొద్దు అని చెప్పండి. అదేవిధంగా సో ఇంట్లో అనుకోండి, మీ రూమ్లో ఒక దగ్గర ఒక తాడు, ఒక గోడకి ఒక వాల్కి ఇది ఉందనుకోండి ఉదాహరణకి, ఎక్కడి నుంచి ఒక తాడు మేకేసుకొని మీ మడి బట్టి ఇక్కడ ఆరేసుకోండి రూమ్లో. ఫ్యాన్ గాలి ఆరిపోతాయి కదా. సో అలా మీ సౌకర్యాన్ని బట్టి మీరు అరేంజ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇవి 2 టవల్స్ కదా, ఈ 2 టవల్స్ ఈరోజు ఆరబెట్టేసాం అనుకోండి. అంటే ఇప్పుడు ఈరోజు ఆరబెట్టాం, ఇవి రేపు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అయితే రేపు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ మడిబట్ట ఏదైతే ఉందో ఆ తాడు మీద అక్కడే ఉందనుకోండి, మనం మామూలుగా వెళ్ళి స్నానం చేసి వచ్చి రేపటికి ఆరిపోతాయి కదా టవల్స్. సో ఈ టవల్తో మనం యథావిధిగా ఒళ్ళు రుద్దుకొని మనం ఆరాధనకి వెళ్ళిపోవచ్చు. ఇది ఆరిన టవల్ ఏదైతే ఉందో ఇది తీసుకొని ఒళ్ళు రుద్దుకొని మన ఆరాధనకి వెళ్ళిపోయి వేరే పంచి కట్టుకొని వృత్తపండరం పెట్టుకొని మన తిరువారాధన అనుష్ఠానం చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే ఇలా కాకుండా ఇప్పుడు ఈ రోజు అంటే ఇది నిన్న ఆరేసాం అనుకోండి, ఇవాళ నేను ఈ టవల్ తీసుకొని ఒళ్ళు రుద్దుకున్నా. సో సాయంత్రానికి మళ్ళీ అవసరమైతే దీన్ని పక్కన పెట్టుకొని ఒళ్ళు రుద్దుకోవచ్చు. సో ఇది ఈ రోజుకి అయిపోయింది, ఓకేనా ఈ టవల్. సో ఇది రేపటికి ఇంకా ఆరు ఉంటుంది కదా, రేపు ఏం చేస్తామంటే ఈ టవల్ ఏదైతే ఉందో ఇది అక్కడ ఉంది, అదే తాడు మీద ఇంకా ఆరుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే రేపు మార్నింగ్ లేస్తాం కదా, అప్పుడు 2 టవల్స్ ఉంటాయి, ఇది ఒకటి ఉంటుంది కదా. దీన్ని ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ వాటర్లో ముంచి ఇలా పిండుకొని సరిపోదన్న, పిండుకొని ఒక తాడు పైన పక్కన వేసుకొని, ఇప్పుడు మనం స్నానం చేయకుండా ముందే, అంటే మనం ముందు రోజు పడుకొని లేస్తాం కదా, ముందు రోజు లేచిన తర్వాత స్నానం చేయకుండా ముందు ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ బట్టలు పిండి ఆరేసుకొని, తడిపి తాడు మీద పెట్టుకొని అప్పుడు వెళ్ళి మనం స్నానం చేయాలి. బాత్రూంలో అనుకోండి ఉంటుంది, హ్యాంగర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని స్నానం చేసి వచ్చి అప్పుడు ఆ టవల్తో ఒళ్ళు తల రుద్దుకొని మళ్ళీ నీటిలో పిండి అప్పుడు ఈ తడి టవల్తో ఒళ్ళు రుద్దుకోవాలి, ఓకేనా. ఒళ్ళు రుద్దుకొని ఆ తర్వాత వెళ్ళి ఈ టవల్ ఆరేసేసి అప్పుడు ఈ పొడి టవల్, అంటే నిన్న ఆరేసింది కదా ఇది ఆరిపోయి ఉంటుంది కదా, అప్పుడు దీంతో మళ్ళీ వన్స్ ఒళ్ళు రుద్దుకోవాలి. అంటే తడి లేకుండా ఫస్ట్ దీంతో ఎక్కడ ఒంటి మీద బొల్లి అంటారు కదా, ఎక్కడ గ్యాప్ లేకుండా ఒళ్ళు రుద్దుకోవాలి తడి టవల్తో. నెక్స్ట్ దీంతో ఆ ఒళ్ళంతా నీరు ఆరిపోయేలా తుడుచుకొని అప్పుడు మనం వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళిపోయి మళ్ళీ వృత్తపుంటం పెట్టుకొని సాయంత్రం ఆరాధన చేసుకుంటాం, లేదా రేపు ఆరాధన చేసుకుంటాం. రేపు మార్నింగ్ కదా అన్నాం, అప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్రెష్ టవల్, ఓకేనా. ఇది ఫ్రెష్ టవల్, ఇది నిన్నటి కదా, ఇది తడిపిస్తాం. సో ఇది ఫ్రెష్ టవల్. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం మనం బాత్రూమ్కి వెళ్ళాము, స్నానం చేసినప్పుడు ఈ టవల్ వాడుకోవచ్చు, మళ్ళీ సాయంత్రం దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఈ టవల్ ఇలా వాడుకుంటాం. సో ఇది తడిసిపోయింది కదా, ఇది రేపటికి ఎలా అంటే ఇది తడిసిపోయి ఆల్రెడీ ఆరేసాం కాబట్టి మళ్ళీ రేపు సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇది ఆల్రెడీ ఇవాళ తడిపేసి ఆరబెట్టాం కాబట్టి కొంచెం అర్థం కాకపోతే కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు అర్థం కాదు మళ్ళీ ఒకసారి చూడండి. అంటే
ఎలా మారుస్తున్నాను అనేది. సో ఇది నిన్న అంటే సారీ ఇవాళ మార్నింగ్ ఆరేసాం కాబట్టి రేపు మార్నింగ్ ఇది యూజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇది ఉంది కదా ఈ టవల్, సేమ్ ఇది కూడా మళ్ళీ రేపటి మార్నింగ్ ఇవాళంతా దీన్ని వాడేసుకున్నాం కదా, రేపటి మార్నింగ్కి దీన్ని మళ్ళీ దీనిలాగా పిండుకొని అప్పుడు మళ్ళీ దీంతో ఒళ్ళు రుద్దుకొని దీన్ని ఆరేసుకొని, అదే ఒళ్ళు రుద్దుకున్న తర్వాత మళ్ళీ పిండుకొని నీళ్ళు మొత్తం పోయేలా ఆరేసుకొని అప్పుడు దీంతో పొట్టి టవల్ కట్టుకొని మళ్ళీ ఆరాధనకి వెళ్ళాలి. సో ఓకే, అర్థమైంది కదా. ఇవి మడి టవల్స్, ఇవి ఇంతవరకు మడి టవల్స్. సో ఇలా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత మరి ఎప్పుడు ఉతుక్కోవాలి సబ్బెట్టి అంటే అది మీ ఇష్టం, ఏ రోజు గారు సబ్బెట్టి ఉతుక్కోవచ్చు, లేదా 2 డేస్కి ఒకసారి సబ్బెట్టి ఉతుక్కొని ఎండలో ఆరేసుకుంటే. ఎక్కువ రోజులు నీడన ఆరేసాం అనుకోండి టవల్స్ సరిగా ఆరక ముక్కు వాసన వచ్చేసి పాడైపోతాయి. సో టవల్ ఇప్పుడు కూడా ఆరే ప్లేస్లో పెట్టుకోండి, గాలి తగలాలి, దాన్ని ఎవరు తాకకూడదు, ఎవరు తాకని చోట ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు తాకకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ మడి బట్టలు ఎవరు తాకకూడదు, మీరు తప్ప ఇంకెవరు తాకకూడదు. ఒకళ్ళు తాకాల్సి వస్తే వాళ్ళు తలస్నానం చేసిన తర్వాతే మడి బట్టలు తీసి మడత పెట్టేసుకొని బీరువాలోనో కబోర్డ్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇంతవరకు టవల్స్ అయిపోయి. ఇప్పుడు మడి పంచులు చూద్దాం. సో ఉదాహరణకి పంచులు ఉన్నాయి కదా, ఈ ఈ మడి పంచులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉదాహరణ మీకు 2 చూపిస్తున్నాను. 2 జతలు తీసుకోండి. సో మీకు మామూలుగా చూపిస్తున్నా. సో ఇవన్నీ టవల్స్ కదా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే ఈ రోజు తడిపేసి ఆరేసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు చెప్పినట్టుగానే మీకు ఈ 2 టవల్స్ కూడా ఈ 2 పంచులు కూడా మనం ఇవాళ ఆరేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు ఈ టవల్ తీసుకుందాం. ఈ టవల్ మార్నింగ్ అంటే ఇందాక పొడి బట్టలు కట్టుకున్నాం కదా, ఇది కట్టుకొని మన వరదబొండరం పెట్టుకొని అనుష్ఠానం చేసేసుకుంటాము. ఉదయం తిరువారాధన అయిపోయింది. అప్పుడు వెంటనే వచ్చేసి ఈ బట్టలు తీసి మడత పెట్టేసుకొని ఓ దగ్గర పెట్టుకొని అప్పుడు మనం టిఫిన్ చేస్తాం ప్రసాదం కింద. స్వామి పెరుమాళకి ఏది నైవేద్యం ఇస్తామో అది తింటాము. మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తాము. మళ్ళీ సాయంత్రం ఆరాధనకి వస్తాం కదా, అప్పుడు స్నానం చేసి వచ్చి ఇందాక ఉదయం ఏదైతే ఇప్పి మనం పక్కన పెట్టామో బట్టలు అవి కట్టుకోవచ్చు. ఎలా కట్టుకోవచ్చు అంటే ఈ బట్టలతో మనం అన్నం తినకపోతే, అర్థమైంది కదా. ఈ బట్టలతో ఓన్లీ తీర్థం తీసుకుంటే ప్రాబ్లం లేదు, శ్రీవారి తీర్థం కానీ పెరుమాళ్ళకి అర్చించిన తర్వాత శంఖతీర్థం కానీ తీసుకోవచ్చు. సో ఏమైనా తినకూడదు అనమాట, ఏమి తినకుండా ఉంటే ఈ బట్టలు మళ్ళీ సాయంత్రం ఆరాధనకి వాడుకోవచ్చు. ఓకే, ఇది వాడుకుంటాం. సో ఉదయము సాయంత్రానికి ఇదే కట్టుకున్నాం. ఈ డే మొత్తం ఉండడానికి ఉదయం నుంచి సాయంత్రానికి ఇదే పంచుతాం. మీరు ఉండిపోతే సాయంత్రం ఆరాధన స్నానం చేసిన తర్వాత ఇది పనికిరాదు. ఓకే, అర్థమైంది కదా. సో ఇది అప్పుడు నెక్స్ట్ డే ఏంటి, మళ్ళీ ఇందాక మనం మడిబట్ట కట్టుకొని కదా, ఇది ఆరింది కదా, ఈ టవల్ కట్టుకుంటాం. సో ఇది కట్టుకుంటాం. ఇది కట్టేసుకున్న తర్వాత అప్పుడు రేపటికి అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు మనం ఒకే పంచుతో ఉండిపోయాము అన్నప్పుడు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ బట్టలు పిండేసుకొని ఆరేసుకొని ఈ పంచులు ఇది కట్టుకుంటాం. సో ఇది మళ్ళీ రేపు మార్నింగ్ ఆరిపోయి ఉంటుంది, ఇది రేపు కట్టుకుంటాం. సో ఇలాగా 2 జతలు ఉంటే అలా రొటేషన్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి వర్షాకాలం వచ్చినప్పుడు బట్టలు ఆరవు. సో అలాంటప్పుడు ఎక్కువ ఉండాలి. నాకైతే ఒక 6 జతలు ఉన్నాయండి. రిపీట్ చేసుకుంటూ ఉంటాను. 3 రోజులకు ఒకసారి నేను ఉతుక్కుంటాను అనమాట. అంటే ఇవాళ ఇదొకటి నేను డైలీ ఒక జత పంచులు వాడతాను. ఉదాహరణకి ఇదే మార్నింగ్ అనుష్ఠానంగా ఆరాధనకి ఇది వాడుకుంటాను, సాయంత్రం ఇదే వాడుకుంటాను. ఉదయం అనుష్ఠానం ఆరాధన అయిపోగానే తీసి మడత పెట్టేసి మన పలహారం ప్రసాదాలు అన్నం తినేస్తాము. తర్వాత సాయంత్రం మళ్ళీ ఆరాధన చేసేటప్పుడు స్నానం చేసి అప్పుడు కట్టుకొని ఆ రోజు ఇది అంతే. సో నెక్స్ట్ డే ఇది, థర్డ్ డే ఇది. 3 రోజులు అయిపోయిన తర్వాత ఈ 3 ఒకేసారి సర్ఫలో నానబెట్టి ఉతికేసి ఆరబెట్టేసుకొని మళ్ళీ ఉదయం ఉతికేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నము ఒక హాఫ్ అన్ అవర్లో. సో సాయంత్రం స్నానం చేస్తాం కదా పెరుమాళ ఆరాధన కానీ, అప్పుడు తెచ్చుకొని మడత పెట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. సో నేను ఇలా వాడుకుంటూ ఉంటాను ఇవి పంచుల విషయానికి. అయితే ఇంకొక డౌట్ వచ్చిందనమాట నాకు. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకేమవుతుంది అంటే బట్టలు ఉండవు. అసలు బట్టలు అంటే ఇలా బట్టలన్నీ ఉతికేసుకున్నాం, ఒక్కోసారి ఊరు వెళ్ళిపోతాం, ఉతుక్కోకుండా ఊరు వెళ్ళిపోతాము, బట్టలన్నీ అంటే మాసిపోతాయి, పంచులు ఏవి ఉండవు. ఆ రోజు ఆరాధన చేయాలి, పంచు అనేది ఉండదు, కట్టుకోవడానికి లేదు, లేదా వర్షం పడి లేదు, ఇంకేదో కారణంతో బట్టలు లేవు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా ఒక కొత్త పంచి, దావళి అంటారు కదా, దావళి టైపు, దావళి లేకపోతే ఇది పట్టు పంచులు అన్నా పర్వాలేదు, తర్వాత ఇలా చేనేత వస్త్రాలు అని చెప్పేసి పర్వాలేదు అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. సో అయితే తప్పని పరిస్థితులు అనమాట. సో దావళి అనేది లేదా ఒక కొత్త జత పంచ కండువ అనేది పక్కన పెట్టుకోండి. ఇది కొత్తది నేను పెట్టుకున్నాను. సో ఇది ఎందుకు అంటే ఇది కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదు, సంక్రాంతికి పెట్టారు మాకు పెద్దలకి. సో అది నేను వాడుకుందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అయితే ఇది ఉంది కదా, ఇది పంచ కండువ ఉంటుంది దీంట్లో. ఇది చేనేత వస్త్రాలు అంటే కదా అలాంటిది అనమాట. అయితే ఇది ఎలా వాడుకోవాలి అంటే ఇందాక మనం ఏ బట్టలు లేవనుకున్నాం కదా, సేమ్ తడి టవల్ ఉంటుంది కదా, తడి టవల్తో ఒళ్ళు రుద్ది తీసుకోవడం, వెళ్ళి ఇది మన బీరువాలో పెట్టుకున్న బట్టలు తీసుకొని ఎప్పుడు కూడా ఒక కొత్త జత లేదా 2 కొత్త పంచులు వాడలేనివి ఎప్పుడు బీరువాలో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా వాడలేని ఒక కొత్త జత, ఒక పంచ కండువ ఎప్పుడు ఇంట్లో ఉండాలన్నమాట. ఎప్పుడు కొత్త బట్టలు ఒక జత ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. నాకు తెలియలేదు, మెల్లమెల్లగా తెలుసుకొని నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెబుతున్నాను అనమాట. సో కొత్తది పక్కన పెట్టుకున్నాం కదా, తడి టవల్తో వెళ్ళి బీరువా తీసుకొని
ఇది అదే మట్టి అవలం అనేది పిండుకున్న తర్వాత వెళ్ళి బీరువాలో టవల్ ఇది పంచకండవ తీసుకొని ఇది కట్టుకొని అనుష్ఠానము ఆరాధన చేసుకొని తీసి మడత పెట్టేసి పక్కన పెట్టుకొని మళ్ళీ సాయంత్రం ఆరాధన చేసుకొని ఇలా ఎన్నిసార్లైనా వాడొచ్చు ఉంటుంది. ఒక సుమారు 3 నెలలు అంతా చెప్పారు. సో అన్ని సార్లు వరకు దీన్ని వాడొచ్చు. కానీ వాడి వన్స్ ఇవాళ మామూలు ఈ మడి బట్టలు ఉంటాయి కదా పంచులు, ఇవి ఒకసారి ఒకరోజు ఇవాళ కట్టుకుంటాం కదా, ఉదయం కట్టుకున్నాము, సాయంత్రం కట్టుకున్నాము, రేపటికి పనికిరాదు. ఓకే, అర్థమైందా? రేపటికి పనికిరాదు. సో దావళి అనేది ఏదైతే ఉందో, దావళి అనేది అలా డే ఒకరోజు రాత్రి గడిచిన నెక్స్ట్ డే మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. సో దావళికి ఉన్న బెనిఫిట్ అది. అయితే ఈ దావళి అనేది మనకి దీనికి అంటుండదు అనమాట. సో అంటుండదని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయో పంచులు, నార్మల్ పంచులకి దావళికి అది తేడా. సో దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు. వన్స్ దీన్ని ఉతికామా, అయ్యో మాసిపోయిందని కానీ, లేదా పసుపు మరకలు పడ్డాయని కానీ, లేదా అభిషేకం చేసాము, పాలు పంచామృతాలు పడ్డాయని కానీ, వన్స్ ఇది ఉతికామా దీని సహజ తత్వం కోల్పోద్ది అనమాట. అంటే ఏంటి అంటే ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఆరాధనకి మళ్ళీ వాడుకోవడానికి పనిచేయదు. ఇది నార్మల్ మడి బట్టలో కలిపేసుకోవాలి తప్ప మళ్ళీ మడత పెడతాను, బీరువాలో పెడతాను, పక్కన పెట్టుకొని మళ్ళీ రేపు ఎల్లుండి బట్టలు లేనప్పుడు ఇది వాడుకుంటాను అనేది కరెక్ట్ కాదనమాట. ఇది ఎందుకు అంటే బట్టలు లేని సందర్భాల్లో వర్షాలు పడి లేదా ఏదో సందర్భాలు అసలు లేవు, మడి బట్టలు లేవు, కానీ పెరుమాళకి ఆరాధన చేయాలి పంచు కట్టుకొని అని సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ఒక దావళి ఏదైతే ఉంటుందో దాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆ విధంగా మీరు పెరుమాళకి ఆరాధన చేసుకుంటారని ఈ యొక్క వీడియోలో మీకు వివరిస్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, పెద్దల ద్వారా తెలుసుకున్నది మీతో పంచుకున్నాను. సో ఇదనమాట మడి బట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మడి బట్టలు ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు ప్రాక్టికల్గా చూపించాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామందికి చేరుతుంది. డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా క్లియర్ అవుతాయి కదా. మీకు ఇంకేమైనా ఈ మడి బట్టల గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.